అయితే సార్ నెక్స్ట్ టైం మరొక అంశానికి సంబంధించి చూసుకుంటే దావోస్ పర్యటన అనంతరం ఆ, దావోస్కు వెళ్ళొచ్చినటువంటి నేతలు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేదంటే లోకేష్ గారు కావచ్చు, వాళ్ళు చేస్తున్నటువంటి కామెంట్లు, దావోస్ పర్యటన అనేది ఒక మిథ్య, దావోస్ వెళ్ళినంత మాత్రాన పెట్టుబడులు రావాలనే ఉంది, అసలు దావోస్కి వెళ్తే పెట్టుబడులు వస్తాయని చెప్పి ఎవరు చెప్పారు, రకరకాల కామెంట్లు చేస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఇలాంటి కామెంట్లు చేస్తున్నప్పుడు ఎందుకు వెళ్ళినట్టు మరి దావోస్కి? దాని వెనక కారణాలు ఏంది, ఏం చెప్తారు? ఏముంది చెప్పేది, నువ్వే చెప్పేశావు. చంద్రబాబు నాయుడు కూడా కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాడు. దావోస్ మీటింగ్ కనుక వెళ్తే పెట్టుబడులు వస్తాయని ఎవరు చెప్పారు? అది అందరం కూడా కలిసి కూర్చొని మాట్లాడుకోవడానికి, కాస్త ఎంటర్టైన్మెంట్ చేసుకోవడానికి. ఆ ఎంటర్టైన్మెంట్ అయిన తర్వాత చెప్తాను నేను. దానికోసమే కానీ దీని మూలంగా పెట్టుబడులు వస్తాయని చెప్పి ఎవరు చెప్పారు మీకు అని అనక ఏమంటాడు చెప్పాయన? చివించుగా ఒక 70-80-100 కోట్ల రూపాయల దాకా ఖర్చు పెట్టి మంది మార్బరాన్ని అంతా ఎంటేసుకొని పోయి అంత హడావుడి చేసి హైటెక్ సిటీ నేనే కట్టాను, చూసారా ఏం జరిగిందో, లాస్ట్ టైం వైజాగ్లో ఎంఓయూలు పెట్టాను, చూసారా ఏమొచ్చిందో, రాష్ట్రానికి పరిశ్రమలు బిలబిలా వచ్చేస్తున్నాయి, క్యూలో నిలబడ్డారు నా కోసం అని అంత చేటు చెప్పిన మనిషి దావోస్ వెళ్ళొచ్చిన తర్వాత రిక్త హస్తాలతోటి తిరిగి వచ్చిన తర్వాత మరి ఇంకా ఆ రకంగా మాట్లాడితే ఏం మాట్లాడతారు చెప్పు సార్? అసలు ఈ దావోస్ అనేటువంటిది స్విట్జర్లాండ్లో ఉండేటువంటి ఒక చిన్న పల్లెటూరు కదనుకో. ఓ 12,000-13,000 మంది పాపులేషన్ ఉంటుంది. ఆల్ప్స్ పర్వతాలు, చల్లగా ఉంటుంది, ఓకే, వింటర్ సీజన్ అది. ఇంక సరే, ఇంక మన తెలుగు టీవీ ఛానల్స్ వాళ్ళు ఏం చెప్తారు ఏమిటి సంఘ సంవత్సరం మనకు తెలిసింది కదా. తండ్రి కొడుకులు ఇద్దరే వెళ్ళారు. పోయామంటే పోయాము, వచ్చామంటే వచ్చాము. అదేదో మనకి తెలుగులో ఒక సామాన్ చెప్తారు చావు, ఏదో వెంకట అద్దంకి పోయాడు, పోను పోయాడు, వచ్చాడు సింగడు అద్దంకి పోను పోయాడు, వచ్చాడు అన్నట్టుగా. అట్లాంటి వ్యవహారం కానీ అంతకంటే ఏం లేదు. ఇప్పుడు మహారాష్ట్ర వాళ్ళు వచ్చారు, 15,70,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్స్ ఎంఓయూస్ కుదుర్చుకున్నారు. అందులో ఒక 4 లక్షల కోట్లు 5 లక్షల కోట్లు అవుతాయి. తెలంగాణలో రేవంత్ రెడ్డి కూడా వెళ్ళాడు, 42,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు కన్ఫామ్డ్. సన్ పెట్రోకెమికల్స్ అని వాళ్ళు కన్ఫామ్ చేశారు, వాళ్ళు పెడతారు కూడా. అట్లనే ఇంకొన్ని అన్నీ కలిపి ఒక 1,70,000 కోట్ల రూపాయలు. తమిళనాడు వాళ్ళు వచ్చారు, కేరళ వాళ్ళు ఫస్ట్ టైం వచ్చారు, యూపీ వాళ్ళు కూడా వచ్చారు. మొత్తం ఐ థింక్ 6 రాష్ట్రాలే పార్టిసిపేట్ చేసింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు పెవిలియన్ పెట్టారు. పెవిలియన్లో వీళ్ళందరూ ఒక చిన్న తలా ఒక షాపు. సరే, ఇక మన వాళ్ళ ఎలివేషన్లు ఎట్టుంటాయి మనకు తెలుసు కదా. ట్రాఫిక్ జామ్ అయిపోయిందట, పచ్చి అబద్ధము. ట్రాఫిక్ జామ్లు కానే కావు. చలిగాలి వీస్తుంది, మంచు పడుతుంది, ఇది అందరికీ తెలిసిందే. అద్దాలు పగిలిపోయినాయి. ఈ అద్దాలు పగిలిపోయిన దగ్గరికి వస్తే గురుగారు, గతంలో 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉన్నప్పుడు దావోస్కి వెళ్ళినప్పుడు వాళ్ళ ఛానల్లోనే కూర్చొని బండ్ల గణేష్ గారు ఈ స్టోరీ చెప్పారు, యాస్టీ స్టోరీ. అదే స్టోరీని ఇప్పుడు అదే ఛానల్కి చెందినటువంటి వ్యక్తి సేమ్ యాస్టీస్గా ఇప్పుడు 2025లో దావోస్ పర్యటనకి సంబంధించి సేమ్ యాస్టీస్ చెప్పుకొచ్చారు. రేపు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏమైందంటే నిమిషానికి కొత్త విషయాలు బయటకు వస్తాయి. 30 సంవత్సరాల కింద జరిగింది ఏదో కూడా బయటకు వస్తుంది. సార్, వీళ్ళందరూ ఏమనుకుంటారంటే ఒక్కోసారి ఇది ఎప్పుడో 10 ఏళ్ల కింద జరిగిపోయింది కదా బాయ్, ఒడి పట్టించుకుంటాడులే, ఏదో ఒక 4 ఫోటోలు పెట్టి ఏదో మసిపీసి మారేడికాయ చేద్దామని అనుకుంటారు. ప్రజల్ని పిచ్చోళ్ళు అనుకుంటున్నారు. ఎప్పుడైతే వాళ్ళకి అత్యధికంగా మెజారిటీ వచ్చి జగన్మోహన్ రెడ్డికి 11 వచ్చినాయో, ప్రజల్ని భలే మాయ చేసామయ్యా మనం, 6 ప్యాక్ భలే మాయ చేసాం, జనాలు నమ్మేశారు, ఓట్లు వేసారు అనుకుంటున్నారు. కానీ అక్కడ జరిగింది ఏంటంటే ఈవీఎంల మూలంగా వచ్చిందన్న సంగతి వాస్తవం చంద్రబాబు నాయుడికి, అమిత్ షా గారికి, మోడీ గారికి వీళ్ళందరూ తెలుసు. కానీ ఎవరు ఏమీ మాట్లాడరు. ఇప్పుడు ఈవీఎంలు మేనేజ్ చేసాడు, నేను మేనేజ్ చేశానని చెప్పుకోడు కదా. దానికి ఏమంటారు, మరి లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి 150 వచ్చి మేనేజ్ చేశాడండి అంటారు. ఆయన ఇప్పుడు అధికారంలో లేడు. అధికారంలో లేనివాడు ఎట మెయింటైన్ చేస్తాడు, చేయడు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా అధికారంలో లేదు, కానీ ఎట కుదిరింది? అక్కడ మోడీ, అమిత్ షా ఉన్నారు కాబట్టి కుదిరింది. ఇలా ఎట్ట కుదురుతుంది? కుదరదు కదా. ఎక్కడో ఒక దగ్గర అధికారంలో ఉంటేనే అట్లాంటివన్నీ కుదురుతాయి. ఇక ఆయన ఉన్నాడంటే మన రిటైర్ అయిపోయాడు, పోతా ఢిల్లీ ఎలక్షన్స్ రేపు February 5th డేట్స్ అనౌన్స్ చేశాడు. చేసిన పాపాలన్నీ కడిగేసుకోవడానికి హిమాలయాలు వెళ్తున్నానని కూడా చెప్పాడు కదా ఆయన. విన్నాం కదా, మన దాని మీద కూడా వీడియో చేసాం. దావోస్లో ఎవ్రీ ఇయర్ కూడా జరుగుతుంది. ఈసారి చాలా ఎక్కువ మంది వచ్చారు. ఇంచుమించుగా ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి చాలామంది వచ్చారు. జో బైడెన్ గారు కూడాను ప్రమాణ స్వీకారం కాబట్టి నాకు రావడానికి కుదరదు అనేసి ఆయన ప్రతినిధులు కొంతమంది పంపించారు. ఈవెన్ ఎక్కువ మంది వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ ఎంఓఏలు రావాలి కదా, కనీసం 0 రావడం ఏంటి మరి?
జీరో రావడం ఏంటంటే ఏముందని చెప్పి పెట్టుబడి పెడతారు చెప్పు నీకు. రైజింగ్ సన్ను ఆంధ్రప్రదేశ్, రైజింగ్ సన్ను, రైజింగ్ స్టారు, నేను 40 years ఇండస్ట్రీ, నా తర్వాత నా కొడుకే వస్తాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అంతా విధ్వంసం చేసేశారు. పనికి మాలిన మాటలు కదా ఇవన్నీ. నువ్వు పాజిటివ్ థింగ్స్ చెప్పాలి కానీ నెగిటివ్ థింగ్స్ చెప్తే అట్ట. అక్కడికి పోయి కూడా నువ్వు 10 లక్షల కోట్లు అప్పు అని చెప్తే అట్ట. మరి ఓకే, అతను ఇండియా టుడే అతను ఇంటర్వ్యూ చేశాడు, రాహుల్ కన్వాల్ అని. 10 లక్షల కోట్లు అప్పు అని చెప్పాడా? రాష్ట్రాన్ని విధ్వంసం చేసేసారు, నేను దాన్ని రెక్టిఫై చేస్తున్నానని చెప్పాడు. ఆ మాటలు చెప్తారా చెప్పు? 40 years ఇండస్ట్రీ కదా, నేనేదో నిజాలు చెప్తున్నాను అనుకుంటున్నాడు ఆయన. అక్కడికి పోయి కూడా నువ్వు 10 లక్షల కోట్లు అప్పు అంటే ఎట్లా? వాడేమో నవ్వుతున్నాడు బాబు. ఇన్వెస్ట్మెంట్ ఎందుకు వచ్చిందంటే దానికి కూడా దావోస్ను కూడా సర్వనాశనం చేసి పడేశారు వీళ్ళ అజ్ఞానంతో అని చెప్తున్నారు. అంతే అంటాడు ఆయన. ఇంకా నేను చేసిందే కరెక్ట్, మిగిలిన వాళ్ళందరూ పనికి మాలిన వాళ్ళు అంటారు. అది సంగతి. నీ బట్టిన కుందేలికి 3 కాళ్ళు అంటే నువ్వేం చెప్తావు చెప్పు? ఇప్పుడు మూర్ఖుడు అనేటువంటి వాడు రాజు కంటే బలవంతుడు. నువ్వేమీ చేయలేవు. ట్రాఫిక్ జాములు కావు, వాతావరణం చల్లగానే ఉంటుంది, అనేక మంది నేతలు వస్తారు. రతన్ టాటా లాంటి వాళ్ళు, ఆదిత్య కుమార్ మంగళం బిర్లా లాంటి వాళ్ళు, రాహుల్ బజాజ్, రతన్ టాటా గారు చనిపోయారు అనుకో, ఇట్లాంటి పెద్ద పెద్ద సంస్థలకు సంబంధించిన వాళ్ళు కూడా 2-3 ఏళ్ళకి ఒకసారి వెళ్తారు. కానీ ఈయన ఎప్పుడు పెట్టినా వెళ్తాడు. మళ్ళీ ఏదో బిల్ గేట్స్ తోటి నేను సమావేశం జరిపాను, ఏమండి చంద్రబాబు నాయుడు గారు బిల్ గేట్స్ గారు అడిగారు హైదరాబాద్ గురించి ఆయన స్పెసిఫిక్గా అడిగారు. వాళ్ళు స్పెసిఫిక్గా అడిగారు, సంగతి సమాచారం అని చెప్తారు, ఏదో ఫోటోలు చూపిస్తారు. అది అంతకుముందు ఎప్పుడో 10 ఏళ్ల కింద అయి ఉంటాయి. అందరితో పాటు కూర్చొని ఏదో టేబుల్ మీద కూర్చొని మాట్లాడి ఉంటాడు. కానీ ఆ మిగిలినన్ని కూడా తీసేసి ఇదే చేస్తారు. అది వాళ్ళందరూ కూర్చున్నప్పుడు చూసిన ఫోటో చూస్తే నీకు అదే వాటర్ బాటిల్, అదే పుష్పాలు, అదే ఇవి కనపడతాయి. వీళ్ళిద్దరు ఎదురెదురుగా కూర్చొని మాట్లాడుతున్నప్పుడు కూడా నీకు అయ్యే వాటర్ బాటిల్స్, అయ్యే పుష్పాలు కనపడతాయి. అంటే ఇది కట్ అండ్ పేస్ట్ వ్యవహారం అనమాట. అది మరీ ప్రజలను అంత మోసం చేసేట ఇవాళ జనాలు చాలా తెలియగలడా? ప్రతి ఒక్కటి గమనిస్తారబ్బా నీకు. చూసారా చంద్రబాబు నాయుడు గారు అంత చలిలో కూడాను మామూలు డ్రెస్ వేసుకొని వెళ్ళాడు. మిగిలిన వాళ్ళందరూ కోట్లు సూట్లు వేసుకొని వచ్చారు, చేతులు గ్లౌజులు వేసుకున్నారు, నెత్తి మీద హ్యాట్ పెట్టుకున్నారు. కానీ చంద్రబాబు నాయుడు చూడండి ఎంత సాధారణంగా వెళ్ళాడు అంటాడు. నిజంగా ఆ చల్లో 74 ఏళ్ల ముసలోడు మామూలు బట్టలు వేసుకొని వెళ్తే సచ్చి ఊరుకుంటాడు. ఇది కామన్ సెన్స్ పాయింట్ అది. మరి పైన వేసుకునే డ్రెస్ మామూలుగానే ఉంది, కానీ ఎలివేషన్స్ ఇచ్చేవాళ్ళు ఇంత చిన్న చిన్న లాజిక్లు కూడా మిస్ అయిపోతారా సార్? అంటే ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా జనానికి తెలియనా? మనము 4 టీవీ ఛానల్స్లో 4 న్యూస్ పేపర్స్లో అదే పని చెప్పామనుకో జనాలు నమ్మేస్తారని చెప్పి వాళ్ళ ఉద్దేశం. దానికి ఉదాహరణ ఏం చెప్తారంటే, పోయినసారి చెప్పలా జగన్మోహన్ రెడ్డి మీ ఆస్తులని లాగేసుకుంటున్నాడు, ఆయన బొమ్మ వేసుకున్నాడు చూసారా అంటే జనాలు నమ్మారుగా. విధ్వంసం చేసేసాడు అంటే నమ్మారుగా. 10 లక్షల కోట్లు అని అబద్ధం చెప్పాము, నమ్మారుగా. ఆడవాళ్ళకి ఇంత వయసు దాటినటువంటి వాళ్ళకి కూడాను, 18 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకి కూడాను 1500 నెలకి ఇస్తాను అంటే నమ్మారుగా. ఫ్రీ బస్సు నమ్మారుగా. రైతులకు 20,000 ఇస్తానన్నాను, నమ్మారుగా. ఇవన్నీ నమ్మినప్పుడు ఎక్కడో దావాసులో జరిగింది చెప్తే నమ్మరా? నమ్ముతారులే అనుకుంటారు. కానీ అక్కడికి వచ్చిన వాళ్ళు ఏంటంటే కింద నుంచి పైదాకా చూస్తారబ్బా. నేను కూడాను సిఐఐ మీటింగ్స్ కానీ నాస్కామ్ వాళ్ళ మీటింగ్స్ కానీ అటెండ్ అయ్యాను కదా. రాహుల్ బజాజ్ పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు, ముంజాల్స్ బ్రదర్స్ వస్తారు, రాహుల్ బజాజ్ వస్తారు. నేను చాలామందిని కలిశాను. నేను రాహుల్ బజాజ్ గారిని కలిశాను. మరి మన ముఖేష్ అంబానీ గారు నేను ఎప్పుడు కలవలేదనుకో, ఎందుకంటే అవకాశం రాలేదు నాకు. ఆయన ఏంటంటే ఉన్నట్టు బిజినెస్ వేరే కదా అది, అందుకని చెప్పి ఎప్పుడు కలవలేదు. ముంజాల్స్ వాళ్ళని కలిశాను, ఆదిత్య కుమార్ మంగళం బిర్లాని కలిశాను. బెంగళూరులో ఒక లేడీ ఫార్మాస్యూటికల్ కంపెనీ, ఆమె పేరుందో టక్మని గుర్తు రావట్లేదు నాకు. ఇట్లాంటి వాళ్ళందరూ కలుస్తుంటారు, చాలా బాగా మాట్లాడతారు. టేబుల్స్ ఉంటాయి కదా, జనరల్గా 6 కంటే ఎక్కువ కూర్చోరు ఆ టేబుల్స్లో. నువ్వు వెళ్ళి కనుక టక్మని కనుక ఆక్యుపైగానే చేసావంటే ఎవడో ఒకడు వచ్చి ఎదురుగా కూర్చుంటాడు. అట్లనే వీళ్ళందరినీ కలిసేది. ఆ మీటింగ్ కూడాను అలాగే ఉంటుంది. నువ్వు హాల్లోకి ఏ విధంగా ఎంటర్ అవుతున్నావు, నువ్వు వేసుకున్న షూస్ ఏంటి, నువ్వు వేసుకున్న బట్టలు ఏంటి, నువ్వు వేసుకున్నటువంటి కోట్ ఏంటి, నీ చేతికి ఏం పెట్టుకున్నావు, గ్లౌజులు వేసుకొని వచ్చావా, నువ్వు ఏ రకమైన కళ్ళజోడు పెట్టుకున్నావు, జేబులో ఏ రకమైన పెన్ను పెట్టుకున్నావు, నువ్వు క్యారీ చేస్తున్న డైరీ ఏంటి, నీ ప్రోగ్రామ్ షెడ్యూల్ ఏంటి, మొత్తం కూడా చూస్తారు. ఎవరితోటైతే మాట్లాడాలనుకున్నారో వాడు పుట్టు పూర్వతరాలు మొత్తం చూస్తారు. చంద్రబాబు నాయుడు తోటి బిల్ గేట్స్ మాట్లాడాడు అనేసి అంటే అంతకుముందు ఎప్పుడో మాట్లాడాడు కాబట్టి ఇప్పుడు కూడా మాట్లాడి ఉంటాడు. పోనీ అంతసేపు మాట్లాడిన మనిషి ఈయన చెప్పిన ప్రపోజల్కి ఏమైనా ఒప్పుకున్నాడా? ఒప్పుకోలేదు.
నేను అడిగాడు కదా, నేను అది చేద్దాం అనుకుంటున్నాను, ఇది చేద్దాం అనుకుంటున్నాను, ఒక కమిటీ ఫామ్ చేద్దాం అనుకుంటున్నాను, మీరు దానికి చైర్మన్గా ఉండాలి అంటే చెప్పిందంతా విన్నాడు. చివరికి ఏ స్టూడెంట్స్ ఇవ్వకుండా వెళ్ళిపోయాడు. ఈయన ఏదో చాలా చెప్పాడు, ఏది అమరావతిని గురించి, మెడికల్ దాని గురించి, ఎడ్యుకేషన్ గురించి, అది ఇది సంగతి సమాచారం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అని, క్లౌడ్ కంప్యూటింగ్ అని సంగతి సమాచారం చాలా చెప్పాడు. అగ్రికల్చర్లో ఎలా చేస్తాను, అగ్రి టెక్, హై టెక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ టెక్, కంప్యూటర్ టెక్, ఎడ్యుకేషన్ టెక్ అన్నీ చెప్పాడు. శుభ్రంగా విన్నాడు, పోయాడు. వాళ్ళిద్దరి మధ్య ఏం మాట్లాడుకున్నారన్న సంగతి ఎవడికి చెప్పలేదుగా. అంతేగా. కానీ ఏంటంటే వీళ్ళందరూ ఇలాగే చెప్తూ ఉంటారు. ఆ టీవీలో వచ్చే వాటిల్లో కూడా 5% కూడా వాస్తవం ఉండదు. అద్దం బయలిపోయింది అనేసి అంటే ఎక్కడో ఎవడో సెక్రటరీలు పడుకొని ఉన్నాడు రూమ్లో, అద్దం బయలిపోయింది అని. ఈయన రూమ్లో కాదుగా బయలింది. ఆ విధంగా చెప్పాలి. మేనేజ్మెంట్కి ఫోన్ చేస్తే ఈ రాత్రి టైంలో మేమేం చేయలేమన్నారంట వాళ్ళు. అట్లా ఉండదబ్బా, అట్లా పర్ఫెక్ట్గా ఆర్గనైజ్ చేస్తారు. అసలు అద్దాలు ఎందుకు పోతే నాకు అర్థం కాదు. ఎవడన్నా బయట నుంచి ఏమన్నా రాయేసాడేమో, పోనీ అక్కడ ఏమైనా క్రికెట్ ఆడుకుంటారంటే రాత్రిపూట ఎవడు అద్దాలు పాల్పడుతుంది. ఏదో ఒక రూమ్ లో క్రాక్ వచ్చిందే అనుకుందాం. వాస్తవంగా అందరు రూములకి ఆ క్రాక్లు ఎలా వస్తాయి? ఎట్లా వస్తాయి? రావు కదా. అని ఇవన్నీ కూడాను ఎలివేషన్ అనమాట. అసలు కారణం ఏంది అంటే ఒక్క ఎంఓయూ కూడా చేయకుండా, ఒక్క రూపాయి కూడా ఇన్వెస్ట్మెంట్ రాకుండా 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని జనాలు ఎక్కడ అడుగుతారోనని, కనీసం ఇప్పుడైనా కానీ వాస్తవంగానే చెప్పకపోతే ప్రజలు చెప్పు తీసి కొడతారని. ఏముందండి దావోస్ అంటే అంతా మిథ్య. పోతే పెట్టుబడులు వస్తాయని ఎవడు చెప్పాడు మీకు? మళ్ళీ తిరిగి జనాలు తిట్టడం అనమాట. నువ్వు మరి ఎందుకు పోయావు? నువ్వు ఫోటోలు తీయడానికి పెట్టుబడులు తీసుకొస్తాననే కదా నువ్వు పోయావు. మరి ఎందుకు రాలేదో కారణం ఏంటో చెప్పు. కామన్ సెన్స్తో ఆలోచిద్దాం అమర్ మనం. సార్, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, 40 years ఇండస్ట్రీ, 40 years రాజకీయం, ఇంత చెడు సెల్ఫ్ డబ్బా కొట్టుకునే మనిషి, అక్కడికి వెళ్ళి కూడా నువ్వు మళ్ళీ హైటెక్ సిటీ హైదరాబాద్ నేనే కట్టానంటే ఎట్లా? హైదరాబాద్ ఈయన కట్టాడా? హైదరాబాద్ ఈయన ఎక్కడ కట్టాడు? హైదరాబాద్కి 450 సంవత్సరాల చరిత్ర ఉంది. అంటే ఇంత ముందు వాళ్ళు ఏమీ చేయలేదు. ఈయన వచ్చిన తర్వాతనే హైదరాబాద్ కట్టాడా? చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ వచ్చింది 1977లోనో 78లోనో వచ్చాను. అంతే కదా. నేను 68 నుంచి హైదరాబాద్లో ఉన్నా. నాకంటే ఎక్కువ తెలుసా చంద్రబాబు నాయుడికి? వాస్తవాలు మాట్లాడుకున్నావా మనం? ఆయనకి ఏం తెలుసు? హైదరాబాద్ సిటీలో ఉండేటువంటి మెయిన్ రోడ్స్ మొత్తం కూడా సాలిడ్ కాంక్రీట్ రోడ్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, సొంత రైల్వే నెట్వర్క్ ఉంది. ఏపీఎస్ఆర్టీసీ బస్సుల మీద ఇప్పటికి కూడా ఏపీజెడ్ అనే రాస్తారు. ఎయిర్పోర్ట్ ఉంది, సొంతగా సైన్యం ఉంది. 1918వ సంవత్సరంలో పెట్టిన ఉస్మానియా యూనివర్సిటీ ఉంది. ఉస్మానియా బిస్కెట్స్ అనేటువంటిది ఇప్పటికి కూడా ఫేమసే. ఆ ఉస్మానియా బిస్కెట్స్ అనేది అడ్డగోలుగా తయారు చేయాలి తెలిసిన? ఉస్మాన్ బిస్కెట్స్ అనేవి పోషక పదార్థాలు ఏ రకమైనటువంటి ఉండాలని చెప్పి ఆలోచించి వాటన్నింటిని మిక్స్ చేసి ఎక్స్పెరిమెంట్ చేసి చివరికి అల్టిమేట్గా ఉస్మానియా బిస్కెట్లు పెట్టారు. ఉస్మానియా హాస్పిటల్ పేషెంట్స్ అందరికీ అయ్యే ఇచ్చేవాళ్ళు. మరి హైదరాబాద్కి చరిత్ర లేకపోవడం ప్రపంచంలో ఎక్కడెక్కడ వాళ్ళందరూ కూడాను హైదరాబాద్ వచ్చి పూసలు కొనుక్కొని పోతారు స్వామి. ఈయనేది చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నేను కట్టానంటాడు. చెప్పు తీసి కొడతారు ఇట్టండి దిక్కుమాలిన మాటలు మాట్లాడితే. తప్పు కదా. సరే తీసే, ఇంకా ఆయన ఏదో ఇట్లాంటివన్నీ చాలా చెప్తూ ఉంటాడు. ఏదో ట్యూబ్ రైల్ అంటాడు, ఒలింపిక్ గేమ్స్ పెడతానంటాడు, గెలిచిన వాళ్ళకి నోబెల్ ప్రైజ్ ఇస్తానంటాడు, ఇవన్నీ చెప్తూ ఉంటాడు. ఇవన్నీ నువ్వు అక్కడికి వెళ్ళి వాళ్ళకి చెప్తే అట్టా కుదరవు కదా. అంటే ఏంటంటే 2 నిమిషాలు కనుక మాట్లాడితే పైనుంచి కింద వరకు చదివేస్తాను నేను. ఇంకొక 3 నిమిషాలు కనుక మాట్లాడితే 3 నిమిషాలు ఇతనితో ఈ 3 నిమిషాలు మాట్లాడితే నాకేం వచ్చింది అని చూస్తారు వాళ్ళు. వాళ్ళకేమి రాలేదని అనిపించింది అనుకోండి, మిస్టర్ బాబు, I have an emergency meeting. I think I have to shorten our meeting. Sorry, I don't think otherwise. We'll meet later. అని వెళ్ళిపోతారే కానీ ఇంక ఎంటర్టైన్ కూడా చేయరు. ఓకే, వాళ్ళు బిజినెస్ పీపుల్ అబ్బా వాళ్ళు. నేను ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి పెట్టుబడి కనుక ఒక 1000 crores పెడితే నాకేంటి, నాకేం వస్తుంది? వ్యాపారస్తులు నైజం అది. అంతేగా. ఏమీ రాదు అన్న సంగతి తేలిందనుకో ఇంక రారు. ఏం చూసి వస్తారు, ఏముందని వస్తారు చెప్పు? నీ 40 years ఇండస్ట్రీ తీసే పక్కకి నాకొద్దు. రైజింగ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తీసేయా, నాకు అర్థం కాదు, నాకు ఇదంతా అనవసరం. ఈ రాష్ట్ర రాజ్యాంగం ఉంది కదా సార్, రెడ్ బుక్ రాజ్యాంగం చూసేనా రారా? రెడ్ బుక్ రాజ్యాంగం చూసి పారిపోతారు. ఎందుకు వస్తారు? రారు. ఇవన్నీ పట్టించుకోరు వాళ్ళు. నేను నీ రాష్ట్రానికి రావాలి అంటే శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి చెప్పు. వాళ్ళంతా ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేసుకొని నోట్స్ ప్రిపేర్ చేసుకుని వస్తారు రాహుల్. నేను చూశాను కాబట్టి ప్రాక్టికల్గా చెప్తున్నా. వరల్డ్ ఎకానమిక్ ఫోరంకి నేను వెళ్ళలేదు కానీ లింక్ పంపించారు, నేను కూడా కొన్నింటిలో పార్టిసిపేట్ చేశాను. ఆ మెయిన్ థీమ్ ఏంటంటే సస్టైనబిలిటీ, పీస్,
గ్లోబల్ ఎన్విరాన్మెంట్, ఇండస్ట్రియలైజేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, ఈ టాపిక్స్ అనేటువంటిది ఈసారి థీము అక్కడ. ఆ థీమ్స్ గురించే మాట్లాడతారు కానీ వేరే వాటి గురించి మాట్లాడరు. ఓకే. అందుకని చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు ఇద్దరు కలిసి వెళ్ళినటువంటిది టోటల్ అల్టిమేట్ రిజల్ట్ ఏంటంటే ఇట్ ఈస్ అన్ అట్టర్ ఫెయిల్యూర్. ఓకే. అంటే ఒక 2 లక్షల కోట్ల రూపాయలకి ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయా అంటే అవి గ్రౌండ్ అయ్యి నిజంగా 2 లక్షల కోట్ల రూపాయలు కనుక సక్సెస్ కనుక అయితే ఇట్స్ వెల్ అండ్ గుడ్. కొంతమందికి ఉద్యోగాలు వస్తాయి, ఇన్వెస్ట్మెంట్ వస్తుంది, జిఎస్టీ వస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది, పాడు వస్తుంది. కానీ రావాలి అంటే నీ దగ్గర ఏముంది స్టఫ్? ఓకే చెప్పు. ఎవడికి పడితే వాడికి ఉత్తపుణ్యానికి ఐఐటీలో సీట్ వస్తుందా? ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో నీకు పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్ వస్తుందా? నీ దగ్గర ఏం స్టఫ్ లేని రాదుగా. నీ దగ్గర సత్తా ఏంది లేదే నీకు హార్వర్డ్లో సీట్ ఎందుకు వస్తుంది, ఎంఐటీలో సీట్ ఎందుకు వస్తుంది, నీకు సైంటిస్ట్ ఎందుకు అవుతావు? నీ దగ్గర అక్కడ ఏమీ లేదుగా. ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రీ పెట్టాలంటే ఏమొచ్చిందని పెడతాడు. అప్పటికి కూడా చంద్రబాబు నాయుడు ఈ 10 లక్షల కోట్ల లాంటి దిక్కుమాలిన మాటలు చెప్పకుండా విధ్వంసమైంది అని చెప్పకుండా కనుక ఉంటే ఒక రకంగా ఉండేది. నీకై నువ్వే ఓపెన్ బుక్ చేసేస్తావు అక్కడ. రాష్ట్రానికి 10 లక్షల కోట్లు అప్పులు ఉన్నాయా? అమ్మో, వీళ్ళ కనుక మనం కనుక పెట్టినట్టయితే ట్యాక్స్లు ఎక్కువ వేస్తారేమో, వద్దులేబ్బా అని అనుకుంటారా లేదా? అంతే కదా. రాష్ట్రం అంతా విధ్వంసం అయిపోయింది అనేసి అంటే ఈయనేంద్రా బాబు 9 నెలల కింద ఎలక్షన్స్ జరిగినాయి, విధ్వంసం అయిపోయింది అంటాడేంది? విధ్వంసమైన రాష్ట్రానికి నేనెందుకు పోవాలా అనుకుంటాడా లేదా? అదే జరిగింది. ఓకే. వాళ్ళు సేఫ్టీ, సెక్యూరిటీ మెయిన్గా చూసేటువంటిది ట్యాక్సెస్, పవరు, వాటరు, రోడ్స్, రైల్వేస్, ఇంటర్నేషనల్ కనెక్టివిటీ, టెలికమ్యూనికేషన్స్, స్కిల్డ్ లేబరు, గవర్నమెంట్ ఇచ్చేటువంటి ట్యాక్స్ ఇన్సెంటివ్స్, ఈ కారణాలన్నీ చూస్తారు. వాళ్ళు రాసుకొని వస్తారు అందులో. ఓకే. వాటిల్లో ఒక్కదానికి కూడా నీకు సరైన సమాధానం లేకపోతే ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు? ఓకే. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పుండొచ్చు అంటే, మీరు నా రాష్ట్రానికి వచ్చి ఇండస్ట్రీ పెట్టుకోండి, 1000 crores రూపీస్ మీరు ఇన్వెస్ట్ చేసి పెడుతున్నాను పలానా ఇండస్ట్రీ అంటే, మీరు కట్టాల్సినటువంటి జిఎస్టీలో 50% మీకు 5 సంవత్సరాల పాటు రాయితీ ఇస్తా, మీ బదులు నేనే కడతా, ఇది మా ట్యాక్స్ సిస్టమ్ అని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఒక 5 సంవత్సరాల పాటు నేను ఇన్కమ్ ట్యాక్స్ 50% మీ తరఫు నేనే కడతా అని చెప్పొచ్చు. సరే, ల్యాండ్ అలాట్ చేస్తాను నేను, దాన్ని మీరు బ్యాంక్లో అప్పు కింద లోన్స్ కింద కూడా ఉపయోగించుకోవచ్చు అని చెప్పొచ్చు. రిజిస్ట్రేషన్ ఛార్జెస్ వైవ్ చేస్తానని చెప్పొచ్చు. పవర్ అనేటువంటిది ₹1 తగ్గించిస్తానని చెప్పొచ్చు. మీకు కావాల్సినంత వాటర్ ఇస్తానని చెప్పొచ్చు. ఇలాంటి ఏదైనా కానీ చెప్తే బాగుండేది. ఏమీ చెప్పలేదు చంద్రబాబు నాయుడు. ఇంక నీకు అట్లాంటప్పుడు ఎందుకు వస్తారు? పోనీ మిగిలిన రాష్ట్రాల వాళ్ళు ఎవరన్నా కనీసం నేను చెప్పినట్టు ఈ చెప్పారని చెప్పలా, ఎవరూ చెప్పలా. కానీ మరి వాళ్ళకి ఎందుకు వచ్చినాయి? వాళ్ళకి వేరే అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి వచ్చినాయి. మహారాష్ట్ర వాళ్ళు ఏం చెప్పారు? బాంబేలో, పూనాలో ఫుల్ అయిపోయిందండి, మీకు కూడా కష్టమే, మాకు కూడా కష్టమేనో, అందుకని అహ్మద్ నగర్ అంటున్నాను, ఔరంగాబాద్, నాసిక్ ఇట్లాంటి ప్లేసెస్ ఉన్నాయి. కొన్ని ప్లేసెస్లో 5 స్టార్ ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ కూడా మేము డెవలప్ చేశాము, మీరు అక్కడికి వెళ్ళి ఇండస్ట్రీస్ పెట్టుకోండి అని చెప్పారు. అందుకని 15,70,000 కోట్లు వచ్చినాయి. కేరళ వాళ్ళు ఏం చెప్పారంటే, మాది ఇట్ ఈస్ ఏ గాడ్స్ ఓన్ ప్లేస్ అండి ఇది, మేము ఇప్పటివరకు కూడాను వాతావరణాన్ని, పర్యావరణాన్ని చక్కగా చేశాము, 100% ఎడ్యుకేషన్ మా స్టేట్లో ఉంది, పర్ఫెక్ట్గా ఉంటుంది, తీర ప్రాంతం కూడా ఉంది. చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ లో కేరళ గురించి చాలా గొప్పగా చెప్పారు. పార్టిసిపేట్ చేశారు, కేరళ వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళు ఎప్పుడు రారు, వచ్చారు. వాళ్ళకి కూడా ఐ థింక్ 3 lakh crores ఇన్వెస్ట్మెంట్ వచ్చింది. కేరళలో అసలు 100% ఎడ్యుకేషన్ ఎలా వచ్చిందో తెలుసా మీకు? సార్, నారాయణ గురు అని పేరు గుర్తుపెట్టుకో. నారాయణ గురు అని ఆయన ఒక దళిత కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తి. అంటే మనకి దళిత కమ్యూనిటీ అంటే నార్మల్గా ఏంటి, వాళ్ళు చెప్పులు వేసుకొని రాకూడదు, మా ముందు నిలబడకూడదు, అది ఇది సంఘ సంవత్సరం అనేటువంటి కమ్యూనిటీ. ఆ కమ్యూనిటీ పేరేందో గుర్తులేదబ్బా నాకు కరెక్ట్గా, ఐఎమ్ సారీ ఫర్ దాట్. ఆ దళిత కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి నిరంతరము పనిచేసి ఎడ్యుకేషన్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేశాడు ఆయన. ఒక జనరేషన్ కేరళలో ఉండేటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడాను ఆయన తీసుకున్నటువంటి ఆ స్టెప్ మూలకంగా 100% ఎడ్యుకేషన్ వచ్చింది. ఎవరు అపోజ్ చేయాల. వాతావరణాన్ని పరిరక్షించారు, ఎకో సిస్టమ్ మెయింటైన్ చేశారు. పిల్లలకి ఎడ్యుకేషన్ ఇస్తే ఏమైందంటే, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళి అయినా సరే వాడు 10వ తరగతి కావచ్చు, ఇంటర్మీడియట్ కావచ్చు, చదువుకున్నాడుగా. దాని గురించి చెప్పాలిగా చంద్రబాబు నాయుడు గారు, చెప్పలేదు. ఇంగ్లీష్ మీడియం మిగేసివి, మరి నీకు రావాలంటే ఎట్లా వస్తారు? రారు కదా. అవును.
కానీ ఏంటంటే పాజిటివ్ థింగ్స్ ఏవైతే ఉంటాయో మనం ఆ రకమైన పాజిటివ్ థింగ్స్ని చెప్పుకోవాలి. ఓకే. నీకు కళ్ళకెదురుగానే కనపడుతుంది కదా, ఇంగ్లీష్ మీడియం తీసేసావు, 17 మెడికల్ కాలేజెస్ వస్తే తూనా బొడ్డు అని చెప్పి తీసేసావు, అన్నీ ప్రైవేటైజ్ చేస్తానంటావు, చివరికి రైతులకు ఇచ్చే నీళ్లు కూడా దానికి ఏదో పెద్ద ప్రోగ్రామ్ పెట్టావు. ఇదంతా కాకుండా అగ్రి హైటెక్ అంటావు, శాటిలైట్ల ద్వారా డ్రోన్ల ద్వారా అంటావు. శాటిలైట్ల ద్వారా ఏం చేస్తావు నువ్వు? భూ సర్వే చేయొచ్చు, కమ్యూనికేషన్స్ మనకి వస్తాయి. నువ్వు అగ్రికల్చర్లో ఏం చేస్తావు దాన్ని? డ్రోన్లు అన్నావు, డ్రోన్లు ఉపయోగించి ఏం చేస్తావు? పొలాలకు ఏమైనా మందు కొడతావా? అది చాలా కాస్ట్లీ ఎఫైర్ అయిపోద్ది, కానీ మామూలు ఎఫైర్ కాదు. ఇంతకుముందు ఇలాంటి ట్రయల్స్ అన్నీ చాలా జరిగాయి, నేను కూడా చూశాను. హెలికాప్టర్లో నుంచి మందులు కొట్టడం నేను చూశాను. అంతకుముందు ఒకసారి ఏం చెప్పాడు ఇదే చంద్రబాబు నాయుడు గారు? డ్రిప్ ఇరిగేషన్, వాటర్ గన్స్ అన్నాడు. రెయిన్ గన్స్ 30-35 సంవత్సరాల కింద ఇజ్రాయలీస్ ఉపయోగించిన టెక్నాలజీ. ఆ టెక్నాలజీ కోసం అని చెప్పి డబ్బులు ఖర్చు పెట్టారు, అవన్నీ తీసుకెళ్లి గోడౌన్స్లో పడేశారు. ఉపయోగించింది లేదు, వచ్చింది లేదు. నేను చెప్తున్న మాట కాదు, మరి ఇది వరల్డ్ బ్యాంక్ వాడు రిపోర్టర్ రాసింది అది. అంతకుముందు ఎస్పెషల్లీ రాయలసీమ లాంటి జిల్లాల్లో 20 మీటర్లలో ఉండేదంట గ్రౌండ్ వాటర్, 20 మీటర్లు, అది 22 మీటర్లు పోయిందంట. ఓకే. అంటే మరి నువ్వు ఏం చేసినప్పుడు అట్లాంటప్పుడు? డ్రోన్ టెక్నాలజీ అంటే ఏందో ఆయనకు తెలియదా? లేకపోతే నువ్వు శాటిలైట్లు కమ్యూనికేషన్ అన్న సంగతి బిల్ గేట్స్కి తెలీదా? నువ్వు చెప్పేది ఏంది ఆయనకి? చెప్పు. ఇది ఎట్టా ఉంటుందంటే అదే మన తెలుగులో సమాజం చెప్తారు చూసారు, ఏది గుడ్డు వచ్చి పిల్లని ఎక్కిరిచ్చిందనా, పిల్ల వచ్చి గుడ్డు ఎక్కిరిచ్చిందనా, ఏదో సమాజం చెప్తారు కదా, అలా ఉంటుందండి. ఇంకా గట్టిగా చెప్పాలంటే తాతగా దగ్గు నేర్పించినట్టు ఉంది. ఈయన బిల్ గేట్స్ గారి దగ్గరికి వెళ్ళి తోక దాడితేట, హనుమంతుడి దగ్గర తోక దాడితేటయా? ఆయన ఎక్కడా, ఈయన ఎక్కడా? అంతా కూడాను సెల్ఫ్ డబ్బా, డబ్బులు దండగా. ప్రయత్నం చేయడు, నువ్వు తప్పులేదు, ప్రయత్నం చేయడంలో తప్పులేదు. పోవచ్చు, డబ్బులు ఖర్చు పెట్టచ్చు, ప్రయత్నం చేయడంలో తప్పులేదు. 1 లక్ష 2 లక్షల కోట్లు వస్తే మనం కూడా సంతోషించేవాళ్ళమే. చెప్పాల్సింది చెప్పకుండా పనికి మాలిన వాగుడంతా వాగేశాడు అక్కడ. 10 లక్షల కోట్ల అప్పు అనేటువంటిది మరీ దారుణం కదా. రాష్ట్రం విధ్వంసం అయిపోయిందని చెప్పి నువ్వే చెప్పడం దారుణం కదా. మరి డెఫిసిట్ ఫైనాన్స్ ఉంది, ఫిజికల్ డెఫిసిట్ ఉంది మాకని చెప్పడం నువ్వే తప్పు కదా. జీడిపి తగ్గిందని చెప్పి చెప్పడం తప్పు కదా. వాళ్ళు వెరిఫై చేసుకోరా, అంతకుముందు ఎట్లుంది ఇప్పుడు ఎట్లుంది వాళ్ళు వెరిఫై చేసుకోరు. వాళ్ళు వెరిఫై చేసుకొని 2 నిమిషాలు వ్యవహారం తేల్చేసి పోతారు. నేను కూడా చాలా మీటింగ్స్ చూశాను కాబట్టి చెప్తున్నా. ఇట్స్ బియర్ వేస్ట్. జనాలను పిచ్చోళం చేయడం తప్ప ఇంక ఏమీ లేదు, దాని మూలంగా ఎటువంటి ప్రయోజనం లేదు. ఆయన బట్టలు కూడాను ఏదో లోపల ఏదో మామూలు బట్టలు కనపడుతున్నాయి, కానీ లోపల వామ్ క్లోత్స్ వేసుకుంటారు తెలుసా. లోపల వామ్ క్లోత్స్ వేసుకుంటారు, స్కిన్ టైట్ ఉంటాయి. ఆ వామ్ క్లోత్స్ వేసుకొని దాని మీద లోపల టెర్రిబుల్ ప్యాంట్ వేసుకొని, ఏది రేమాండ్స్ 100% ఉలెన్ కానీ 70-30 కాంబినేషన్లో ఉన్న టెర్రిబుల్ ప్యాంట్ కానీ వేసుకొని దాని మీద ఆయన రెగ్యులర్గా వేసుకుని డ్రెస్ చేసుకొని ఉంటాడు. అవసరం అయితే ఏంటంటే పైన మరీ టైట్ అయిపోద్దామో మరీ లూజ్ అయిపోతాడు, కొత్త డ్రెస్సులు కొనుక్కొని పోయి ఉంటాడు. దాంతో నీకు పై డ్రెస్ అలాగే కనపడుతుంది, అంతేగా, అంతకంటే ఏమి ఉండదు కదా. మరి దానికోసం అని చెప్పి ఇంత బిల్డప్ ఇవ్వాల్సిన అవసరం ఏముంటుంది? అది తెలియదు అనుకుంటున్నాం ఏంది. ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కనుక పీకేస్తే ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఉన్న లాంగ్వేజ్ రాని వాడు తెలిస్తే నేనేం చేయాలా? రాష్ట్రానికి పోయి స్కిల్స్ లేనడికి పోతే నేనేం చేయాలా? ఆ స్కిల్ డెవలప్మెంట్ 371 కోట్ల కేసులో ఈయన కూడా ఇరుక్కున్నాడుగా. ప్రైవేట్ హాస్పిటల్స్ కన్నా చేసినట్టు మన కాస్ట్లీ అఫైర్ కదా. గవర్నమెంట్ హాస్పిటల్స్ అసలు లేవంటాడుగా, అంతే కదా అని ఆలోచిస్తారా లేదా? అసలు 10 లక్షల కోట్ల అప్పు రాష్ట్రానికి ఉందని చెప్పి నువ్వు చెప్పడం ఏందా బాబు? నాకు అర్థం కాదు. సో ఈ పరిస్థితులన్నీ ఇలా ఉంటే, ఇందాకేదో బిజినెస్ యాంగిల్ ఒకటి ఉంది, బిజినెస్ యాంగిల్ చెప్తా అన్నారు, మధ్యలో ఆపేశారు. స్టార్టింగ్ లో కూడా వేరే బిజినెస్ ఉంది, ఆ బిజినెస్ గురించి తర్వాత మాట్లాడుకుందాం అన్నారు. అంటే ఎప్పటికప్పుడు సస్పెన్స్ క్రియేట్ చేస్తున్నారు, ఇంటర్వ్యూలు అని చెప్తానులే అన్నారు. ఏంటి అసలు ఆ బిజినెస్ ఏంది, ఆ సస్పెన్స్ ఏంది? ఇప్పుడన్నా దానికి తెరదీసే పరిస్థితి ఉందా? అంటే చెప్పొచ్చు అంటావా? బాగుంటుంది అంటావా? అసలు ఏంది ఆ బిజినెస్ ఏదో తెలిస్తే? ఆ బిజినెస్ ఏంటంటే సార్, డేటింగ్ బిజినెస్. లాస్ట్ టైం ఏమో 170 మంది ఆడవాళ్ళు వచ్చారట, అందులో లింగ మార్పిడి చేసుకున్న వాళ్ళు కూడా వచ్చారట. ఈ సంవత్సరం 300 మంది వచ్చారట. 900 బుకింగ్లు జరిగినాయంట. 300 మంది వచ్చారు, 900 బుకింగ్లు జరిగినాయంట. 10,000 కోట్ల రూపాయల బిజినెస్ అంట అది. ఏది డేట్ యూ పే ఫర్ అనే యాప్ ఉందన్నారు. అదే టక్మని గుర్తురా చెప్పలేదు నేను. ఆ వెబ్సైట్ అనమాట అది. దాంట్లో ఆన్లైన్ బుకింగ్లు 10,000 కోట్ల రూపాయల బిజినెస్, దానికి ఒక వెబ్సైటు. లాస్ట్ టైం 170 మంది, ఈసారి ఏమో 300 మంది. లాస్ట్ టైం ఏమో 300 మంది బుక్ చేసుకున్నారట, ఈసారి ఏమో 900 మంది బుక్ చేసుకున్నారట. ఏ రాష్ట్రానికి ఎన్ని పెట్టుబడులు వచ్చిన రాష్ట్రానికి, కానీ వీళ్ళకి మాత్రం మంచి బిజినెస్ అయింది, మంచి అంటే
అంటే చెప్పుకోవడానికి మనకి సిగ్గుచేటుగా కానీ ఉంటుంది కానీ అంటే ఈ బిజినెస్ చూసుకుంటే అందరూ సీఎంలు లేదా మినిస్టర్స్, రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు, వేరే దేశాలకు సంబంధించిన ప్రతినిధులు వీళ్ళే కదా ఉంటారు. ఇటువంటి సమ్మిట్ జరుగుతున్న టైంలో కూడా ఇలాంటి డేటింగ్ యాప్లు ఆన్లోనే ఉంటాయా? ఎందుకుండవు? దీనికోసం సపరేట్గా క్రియేట్ చేశారంట. మరి అది చెప్తున్నారు కదా, రేట్లు ఎంతో తెలిసిన 10,000 కోట్ల రూపాయలు బిజినెస్ ఉందని కూడా ప్రజలు చెప్తున్నారు కదా. నువ్వు అడిగా గాడు చెప్తున్నా ప్రజలకు కూడా చెప్పాలంటే రేట్లు ఎంతో తెలిసిన ఉమ్. 4 గంటలు ఎంత 4 గంటలు 4 అవర్స్ ఆ. 4 అవర్స్కి ఇంచుమించుగా 7 లక్షల రూపాయలంట. నేను ఉత్తగా చెప్పడంలా, దీన్ని చూసా చెప్తున్నా నేను నీకు. అది ఓకే నాకెవరో మెసేజ్ పంపిస్తే చదివా నేను. అది నిజంగా ఉందా లేదా అని చూస్తే వెబ్సైట్ ఉంది. ఓకే దానికి కూడా మళ్ళీ టైమింగ్స్ పెట్టారో తెలుసా? 4 గంటలు మినిమం 7 లక్షల రూపాయలు, వెరైటీని బట్టి. ఓన్లీ నైట్ టైం అనంట మళ్ళీ అది. నేను ఉత్తగా చెప్పడంలా, మీరు కావాలంటే మీరు ఎత్తుకోండి, దొరుకుతుంది. అదే వెబ్సైట్ పేరేదో తక్కువ చెప్పి నాకు గుర్తు రావట్లేదు. డేట్ యూ పేపర్. ఆ డేట్ యూ పేపర్. ఇంకా నేను పెట్టినావు డేట్ యూ పేపర్ అన్నాడు, డేట్ యూ టుడే పే లేటర్ అన్నా పెట్టినావు. రీసెంట్ గా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు రైల్వేకి సంబంధించి కూడా ఒక యాప్ తీసుకొచ్చారంట. ఇప్పుడు డబ్బులు లేకపోయినా పర్వాలేదు, ముందు మీరు జర్నీ చేయండి, 14 రోజుల్లోపు మాకు కట్టండి తర్వాత. కానీ ఏంటంటే మనకి ఇండియాలో అంటే ఈ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కానీ అమ్మాయి, ఇప్పుడు అమెరికాని గురించి నార్మల్గా ఒక సామెత చెప్పుకుంటారు, సార్ యువర్ చిల్డ్రన్ మై చిల్డ్రన్ క్వారలింగ్ విత్ అవర్ చిల్డ్రన్ అని. అవును. అట్లానే యూరోపియన్ కంట్రీస్లో ఆ కల్చర్లో ఏంటంటే దట్ ఈస్ అలౌడ్. అది లీగల్లీ ఇట్ ఈస్ అలౌడ్. ఈవెన్ స్విట్జర్లాండ్లో కూడా లీగల్గా అలౌడ్ కాబట్టి వాడు యాప్ చేసి 10,000 కోట్ల రూపాయలు బిజినెస్ చేశాడు. కొన్ని కంట్రీస్లో అలౌడ్ అది. మన కంట్రీలో అంటే లేదు కానీ కొన్ని కంట్రీస్లో అలౌడ్. మన కంట్రీలో లేకపోయినా కానీ ఆ 10,000 కోట్ల బిజినెస్ ఏంది, సంవత్సరానికి 1,00,000 కోట్ల రూపాయలు బిజినెస్ చేస్తారు. ఓకే. ఇప్పుడు బాంబేలో కొన్ని ఏరియాసే ఉన్నాయి కదబ్బా, ఢిల్లీలో కొన్ని ఏరియాస్ లేవా, బాంబేలో కొన్ని ఏరియాస్ లేదా, కలకటాలో లేవా, మన హైదరాబాద్లోను బెంగళూరులో అక్కడెక్కడ లేవా, అన్ని చోట్ల ఉన్నాయి. మంది లీగలైజ్డ్ కాదు, అంతే అంతే. మన ఆంధ్రప్రదేశ్లో కూడా పెద్దపురం ఏరియా ఒకటి ఉంది కదా. అబ్బో, ఈ చిలకలూరిపేట గురించి మేము చిన్నప్పుడు రకరకాలుగా చెప్పేవాళ్ళు, ఇప్పుడైతే లేదులే. కానీ మనము పబ్లిక్గా దీని గురించి చెప్పుకునేటప్పుడు మనం అనుకోవచ్చు అనుకోకూడదు, కానీ జనాలందరికీ తెలుసు. ఇప్పుడు దాన్ని కూడా ఎత్తి ప్రాసలో చెప్తారు, తెలుసా నీకు? ఓకే. గుంటూరు గుంట, చిలకలూరుపేట చిన్నది, అమలాపురం అమ్మడు. చూసివా ఎత్తి ప్రాసలు ఎలా ఉంటాయో? పెద్దాపురం పాప, పెద్దాపురం పాప. కానీ ఇవన్నీ మనకి ఇండియాలో లీగల్ కాదు, ఇల్లీగల్. కానీ అక్కడికంటే ఎక్కువ వ్యాపారం ఇక్కడ దొరుకుద్ది. ఓకే. వాళ్ళకి ఏంటంటే ఫ్రీ ఎకానమీ, ఫ్రీ ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ, లీగల్లీ అలౌడ్ కదా అది. అందుకనే చెప్పారు చూడది. 4 గంటలంట, ఓన్లీ నైట్ టైం ఏనంట. 6,50,000 దగ్గర నుంచి 7,50,000 వరకు అట. అంతా కూడాను ఇన్స్టాంట్ పేమెంట్ అంట. దానికి ఒక సపరేట్ వెబ్సైటు, 300 మంది వచ్చారంట, 900 బుకింగ్లు జరిగినాయంట, 10 కోట్ల బిజినెస్ అంట టోటల్గా. సరే, ఇదంతా చెప్పారు బాగానే ఉందిలే, కానీ ఈ యాప్కి మన రాష్ట్రానికి ఏమైనా సంబంధం ఉందా? మన వాళ్ళకి అంత సీన్ ఆడ తెచ్చింది. ఏమోనా బాయ్, ఎవడికి అది ఏ పుట్లో ఏ బాగుంది మనకేం తెలియదు చెప్పు. మనకి ఏ పుట్లో ఏ బాగుందో మనకేం తెలుసు. ఏదో చేశారో మనకు తెలియదు కదా. ఇంక పోనీ అబ్బా చేశారో పోనీ, లెట్ దెమ్ ఎంజాయ్. ఏం పోయింది, నలుగురితో పాటు నారాయణ అయ్యింది. అక్కడికి వెళ్ళేసరికి ఏమవుతుందంటే, మనము పొద్దున్న లేచింది మనం అమెరికా వాళ్ళతో, స్విట్జర్లాండ్ వాళ్ళతో, జర్మనీ వాళ్ళతో కంపేర్ చేసుకుంటాం కదా. మరి వాళ్ళు చేసినప్పుడు మనం ఎందుకు చేయకూడదు? అయినా కానీ చేసేది ఎక్కడ ఏముంది, ఇక్కడ కదా చేసేది, ఎవడికి తెలియపోయింది కనుక. కానీ మన వాళ్ళు ఎట్టాంటి వాళ్ళు అనుకున్నావు, ఇప్పుడు ఏబిఎన్ రాధాకృష్ణమూర్తి ఉన్నాడు అనుకో, ఆయన కెమెరాలు బాత్రూంలోనూ బెడ్రూమ్లో కూడా పెట్టి తీస్తాడుగా. మరి ఆయన ఎవరు తీస్తాడు మరి మనకు తెలియదు. అది సంగతి. రైట్. ఇలాంటి విషయాల గురించి చెప్పుకోవాలి అంటే అంత బాగుండదు, కానీ ప్రజలకు వాస్తవాలు తెలియాలి కాబట్టి చెప్పాను నేను. ఇట్ ఈస్ అన్ అట్టర్ ఫెయిల్యూర్ అబ్బా. ఎస్ సార్. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి నాగార్జున రెడ్డి గారితో ఈనాటి ఇంటర్వ్యూ. మరో గంటలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైరా మీడియా.